ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా రాత్రంతా మాకు సుఖమైన తెరిచా ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు స్తుతిస్తున్నాను. నీ మేలిన స్వరం వినిపించండి, నీ కృప దయచేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 38వ అధ్యాయం. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారంగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయిను. నా పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువుల వల్లే అవి నా మీద మోపబడుచున్నవి. 5 వచనాలు చదువు. 5 వచనాలు 10 వరకు చదువు. మూర్ఖత వలన కలిగిన నా భయములో దుర్వాసన గలదై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖక్రాంతుడై సంధించుచున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది. నా శరీరం ఆరోగ్యం లేదు. నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా విలాస అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకే దాచిపెట్టబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనిచున్నది. నా బలం నన్ను విడిచిపోయాను. నా కన్నుల దృష్టి తప్పిపోయాను. నా స్నేహితులు నా చలికాలను నా తెగులు చూసి ఎడముగా నిలిచి ఉన్నారు. నా బంధువులు దూరంగా నిలిచి ఉన్నారు. నా ప్రాణం తీయజూచువారు ఉరులు ఒట్టుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచూ దినమెల్లా కప్పుడోపాయంలో పన్నుచున్నారు. చెవిటివాడనైనట్లు నేను వెనుక ఉన్నాను. మూగవాడైనట్లు నోరు తెరచటం మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. 15. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవా, నీకే ఉత్తరం ఇచ్చేదను. నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక. నేను రాబోనట్లున్నాను. నా మనోదుఃఖము నన్ను విడువదు. నా దోషం నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపం గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులు అయి ఉన్నారు. నిర్హాంతకులుగా నన్ను ఉద్దేశించువారు అనేకులు. మేలును ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని సంచరించుచున్నందున అందుకు వారు నాకు శత్రువులైరు. యెహోవా, నన్ను విడవకము. నా దేవా, నాకు దూరంగా నుండకము. రక్షణకర్తమైన నా ప్రభువా, నాకు సహాయమునకు త్వరగా రమ్మని. దేవుని మాటలు. ఇందులో దావీదు మహారాజు తన జీవిత యాత్రలో జరిగిన మనోవేదన, మరి తన దుఃఖములు మరి ఇవన్నీ ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నారు. శత్రువు తనపై పడినప్పుడు తను ఎంత బాధ అనుభవించాడో మరి ఇందులో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడా మనపై శత్రువు తెలిగినప్పుడు మరి శత్రువు మనం పడిపోయినప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు శత్రువు మనపై సంతోషిస్తూ ఉంటాడట. అప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏడుపు వస్తుంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ వేదన చాలా ఎంతో బాధ. చనిపోతే ప్రాణం ఒక్కసారి పోతుంది. బ్రతికుండి అన్నీ చూస్తూ ఉంటే మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది.
అదేవిధంగా దావీదు మహారాజు జీవితంలో తన శత్రువు తన మీదకి రేగినప్పుడు తన బాధంతా దేవునికి చెప్పుకుంటూ వస్తున్నారు. శత్రువులు చురుకుగా బలవంతులై ఉన్నారు. నిరయత్తులుగా నన్ను ద్వేషించేవారు అనేకులు, మేలుకు ప్రతిగా కీడు చేయవారు ఉన్నారు. మేలు చేసే విధంగా ఉండకుండా కీడు చేసేవారుగా ఉన్నారని దావీదు మహారాజు తన జీవితంలో చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైనని. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరంగా నుండకము. రక్షణకర్తమైన నా ప్రభువా నాకు సహాయమునకు త్వరగా రమ్ము. నాకు శత్రువులు ఎందుకు దూరం అయ్యారంటే దావీదు మహారాజు చెప్తున్నట్టే, మరి నేను ఉత్తమమైన దానిని అనుసరించినందున వారు నాకు శత్రువులయ్యారు. మన జీవితంలో కూడా ఏదైనా మంచి మార్గంలో కరెక్ట్గా నడిచినప్పుడు శత్రువులుగా మనకి తయారవుతూ ఉంటారు. మనం ఎదుటి వారిని ఖండించి మాట్లాడినప్పుడు మన ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని రోజుల దాకా మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు. అప్పుడు మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎంతో వేదన అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా ఖండించి మాట్లాడుతూ ఉంటాం, కరెక్ట్ కాదురా, అట్లా ఉండదురా అని మాట్లాడుతూ ఉంటాం. అది వారికి నచ్చదు. వారు కరెక్ట్గా ఉండటానికి వారు ఇష్టపడరు. ఇక్కడ కూడా దావీదు మహారాజు జీవితంలో అదనే జరిగింది. ఉత్తమైన దానిని నేను అనుసరించినందున వారు నాకు శత్రువులు అయ్యారు. మరి శత్రువులు అయినప్పుడు తను ఎంత బాధపడి ఉండొచ్చో. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరంగా ఉండకు, నువ్వు మాత్రం నాకు దూరంగా ఉండకు, నన్ను విడిచిపెట్టుకో అని దావీదు మహారాజు తన జీవితంలో దేవునికి మొరపెట్టుకున్నారు. నా రక్షణకర్తమైన నా ప్రభువా నాకు సహాయం చేయడానికి నువ్వు త్వరగా రమ్ము. మన దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మరి శత్రువులు చూసి మనం భయపడకూడదు. మన శత్రువులు మనకు విరోధులైపోతారు. కొన్ని సందర్భాలు మన రక్త సంబంధం మనకు విరోధులు అవుతూ ఉంటారు. మనకు ఎన్నో ఆపదలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు శత్రువు సంతోషిస్తూ ఉంటారు. పడిపోయినప్పుడు, ఏదైనా భయంకరమైన స్థితి కలిగినప్పుడు అప్పుడు సంతోషిస్తూ ఉంటారు. మేలు చేయాలని ఆలోచన వారికి ఉండదు. మరి ఆలోచన ఉండదు. వాడు చచ్చిపోతే మన ఆస్తి తీసుకోవాలని. ఈ జనరేషన్లో అదే జరుగుతుంది. ఆస్తి కోసం కొట్లాటలు, తగువులు, మరి అన్నదమ్ముల మీద, అక్కచెల్లెల మీద, తల్లిదండ్రుల మీద, కొడుకుల మీద ఇలాంటి తగువులు జరుగుతున్నాయి. ఆస్తి కోసం తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు పిల్లల్ని చూసుకుని వారి కడిగి పెంచి పెద్దవారు చేసి ఉద్యోగస్తులు పెళ్ళిళ్ళు చేసి ఆ స్టేజ్కి వచ్చినాక పెద్ద వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు చూసుకోలేని స్థితిలో ఉండి అనాథాశ్రయంలో వేస్తారు, వృద్ధాపాశ్రయంలో వేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో నేను వీడియోలు చూస్తూ ఉంటాను. మా పిల్లలు పెద్ద ఉన్న చదువుల్లో చదివినారు కానీ వాళ్ళు పెంచి అంత స్థాయి చేశాం కానీ మమ్మల్ని చేసుకోవడానికి వాళ్ళకి రాకపోయింది మనసు. డబ్బు వేస్తారు, డబ్బు వేసి వాడు ఇక్కడ తల్లిదండ్రులు చూసుకోవాలని ఆలోచన భయంకరంగా బాధ అనిపిస్తుంది. ఏం లేని అనాథాశ్రయంలో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అన్నీ కలిగి ఉండి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఏ టైంకి గోళీలు వేయాలి, తిండి పెడుతూ ఉంటారు. వృద్ధాప్యంలో కష్టం లేని చేసుకునే స్థితిలో వారు చేసి పెట్టి తినే స్థితిలో ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. మరి ఈనాడు తల్లిదండ్రులు పిల్లలు కూడా అలా ఆ స్థితి మనం చేసుకోకూడదు, ఎప్పుడైనా చేసుకోకూడదు. వాళ్ళ తండ్రికి 14 సంవత్సరాలు భోజనం పెట్టారు. కానీ మన అత్తలు ఏం చేశారు, రోడ్డు మిల్లు ఇప్పుడు అమ్మకుండా 10 లక్షలు వస్తాయి, 10 లక్షలు మాకే కావాలి మాకు. మరి ఆ 10 లక్షలు తీసుకొని అమ్ముకుని తాతని తీసుకొని తలా ఒక నెల ఒక నెల ఒక బిడ్డ కాడ ఒక నెల అట్లా చూసుకున్నా చూసుకోలేదు, బిడ్డలు చూసుకోలేదు. నేను పెద్ద ఏం చేసింది, నేను రోడ్డు మీద ఇల్లు కట్టినా ఇప్పుడు కూలిపోయిన ఇల్లు తీసుకుపోవని మనం అంటున్నాం. ఆ ఇల్లు ఆ రోజులలో పెంకుల ఇల్లు మట్టితో కట్టింది, అది గ్రేటే ఉండొచ్చు. తండ్రి చూసుకుంటే నాన్న అట్లా చేయకపో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తాత వండుకున్న రోజులు వండుకున్న తర్వాత మనమే వండి పెట్టాలి.
చనిపోయే ముందు వచ్చి నాన్న కూడా దగ్గర రానిలేరు. ఆయన సంపాదించుకున్న పైసలు ఆయన ఉండి చెప్పు 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 సచ్చి మీరేం గొడవ పెట్టుకోకరి అన్ని పైసలు చెప్పిపోయిండు. మనం నాన్న దగ్గర రానికుండా మన దగ్గర రానికుండా చేసే పైసలు కూడా వాళ్ళకే. వాళ్ళు ఆ రోజు ఏం చేసారు, వాళ్ళు ముసలి కాడ ఏం పైసలు లేవు, తలాయిని కలిసి చేసుకున్నాం అని మాట్లాడారు. ఇంత ఘోరమైన మనుషులు చేసే తప్పులు వాళ్ళు శిక్ష మనం బాధ మనం అనుభవించాం. సర్లే మా బాధ నాన్న 10,000 సర్లే తలాయిని చేసుకుంటా అంటేనే 10,000 ఇస్తాలే అని అన్నా. సో 10,000 తలాయిని చేసుకున్నాం. మరి నాన్న ఆ విధంగా మరి జరిగింది. కానీ పైసలు ఉన్నాయి, అన్నీ చేసుకు ఆ ఇల్లు దక్కించుకోవాలని వాళ్ళు అలా చేస్తారు. ఎంత ఘోరంగా మనుషులు అలానే తయారు మానవుడు. మరి తల్లిదండ్రులు చూసుకోవాలని ఆలోచన లేదు. మరి ఆస్తి కావాలి మాకైతే ఆస్తి కావాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనసు కలిగిన వాళ్ళు అలానే దేవుడు. మరి మన జీవితంలో అలా చేయకూడదు. మనం అలా మనం పెంచి పోషించిన దేవుడు మనల్ని తల్లిదండ్రులు మనకు ఆ జ్ఞానం, మనకి చదువు అనే జ్ఞానం మనకి ఇచ్చారు. నాన్నకి ఆ రోజులలో పిల్లల్ని చదివిస్తే నేను పోయింది వాళ్ళకి దక్కాలని చేశాను. ఇది మాత్రం సత్యం. అందుకే నాన్నకు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని చదివించాను అని అంటారు. నిజమే, మనకు చదువు అనేది గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. గవర్నమెంట్ స్కూల్లో చేయించడం కూడా అది గొప్ప భాగ్యమే. కొంతమంది మన తోటలు ఉన్నారు, కాయ కష్టం చేసుకొని బతుకుతున్నారు. కంపేరింగ్ జీవితం వాళ్ళకి లేనిది మనకి ఇచ్చారు నాన్నగారు. మనం కూడా కష్టపడి జాబ్ చేసుకుని దేవుడికి మహిమకరంగా ఉంటే, నాన్నని అమ్మని మంచిగా చూసుకుంటే మనకు ఆశీర్వాదం ఉంటాయి. అలాగా మనం ఆస్తిపాస్తుల కోసం కొట్లాడకూడదు. మనకంటూ కష్టం చేసుకున్నాం అంటే నాకు డబ్బు ఉంటుంది, అది నిల్వ మన సంపాదన, మన కష్టార్జితము ఎవరు తీసుకుపోరు. అన్యాయంగా ఎవరు తీసుకుపోయినా దేవుడు మన పక్షాన ఉండి వ్యాచ్ మారుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ వాక్యంలో సెలవిచ్చి ఉన్నది, యెహోవా నన్ను విడివకు, నా దేవా నాకు దూరంగా ఉండకు, నా రక్షణకర్తమైన నా ప్రభువా నాకు సహాయంకు త్వరగా రమ్ము. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందున వారు నాకు శత్రువులైన. అంటే మన నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే దేవుడు మన పక్షాన వాదిస్తాడు. మనం అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు ఎక్కడనైనా అన్యాయంగా అక్కడ దేవుడు ప్రవర్తించండి. వాళ్ళు ఎక్కడ అంటే ఈడిది ఎక్కడరా అంటే ప్రజలు కూడా చూస్తుంటారు. అన్యాయంగా అక్రమంగా ఏది మనం తీసుకోకూడదు. అక్కడ అన్యాయం జరిగే కాడ దేవుడు ఉండడు, అన్యాయం జరిగే కాడ తీర్పుగా ఉండడు. మనం మన క్రైస్తవులైనా పోయినా పర్వాలేదు కానీ అన్యాయంగా తీసుకుంటే దేవుడు మనకు ఎంత ప్రార్థన చేసినా వినడు కూడా. మనకు కరెక్ట్గా ఉంటేనే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ కాల సమయంలో ప్రభా నీ చక్కటి మాటలు మాకు వినిపించావు దేవా. దావీదు మహారాజు జీవితంలో యెహోవా నా దేవా, నేను ఉత్తమంగా ఉన్నానని నేను ఎంచుకున్నాను కాబట్టి వారు నాకు శత్రువులయ్యారు అని చెప్పాడు దేవా. తేగలేనైనా అన్యాయంగా ఉన్న కాడ నువ్వు ఉండే దేవుడు కాదు, సహాయం చేయటానికి నాకు త్వరగా రమ్మని దావీదు మహారాజు చెప్తుంటూ వచ్చాడు. సహాయం చేసి దేవుడు నేను స్తుతిస్తున్నాను. మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి ప్రభా. న్యాయం జరిగించి నామకి ఘనత తెచ్చుకొని ఆయన రోడ్డు మీద వెళ్ళే విషయంలో రిజిస్ట్రేషన్ ఎవట్లో నువ్వు సహాయపడాలి. ల్యాండ్ విషయంలో ప్రభా మనకు సంబంధంలో మరి పట్టువారి కాడ మండలంలో మేము అది వేసాము పిటిషన్. అధికారికి పరులకు జ్ఞానం దయచేయండి. ఎక్కువ ఎవరికి లేదు ప్రభా, మాకు ఎక్కువ ఉన్నది అని 5 మీద
ఆయన దౌర్జన్యం చేశాడు. నీతి న్యాయం కలిగిన న్యాయం వహించి దుష్టులని కుతంత్రాలను లేపచ్చు, బుద్ధిహీనులకు బుద్ధి చెప్పున ఆయన. ఇంకా ప్రార్థిస్తున్నాను యేసయ్య, నా ప్రతి సమస్యలు క్రీస్తు వారిలో తొలగిపోటకు కృప దయచేయండి. తమ ఎగ్జామినేషన్ కోసం ప్రార్థిస్తున్నాను యేసయ్య. మరి కంప్యూటర్ సిస్టమ్ మీద చేసే సిస్టమ్ ఆపరేటర్ మీద చేసేది ఉచితమైతే నల్గొండకి వెళ్ళేది వాడికి చూపించాలి. ఆ విషయంలో నాకు నాకు పెళ్ళి ఉన్న ఆమె ఉంటే తెలుసుకున్నట్టుగా సహాయపడండి. సిస్టమ్ మీద చేసి అది అవగాహన అనేది ఉండాలి ప్రభా. విషయంలో సహాయపడండి ప్రభా. అరే ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో ఈమెయిల్ వస్తుందో తెలియబడింది. అయినా ఇది కూడా ఈమెయిల్ వచ్చేటకు కృప దయచేయండి. ముందే అది చూసుకున్నటకు ఎగ్జామ్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్లో పడదు, అయినా సహాయపడండి. ఎగ్జామ్ రాసి కృప దయచేయండి. అయినా నిన్న డ్యూటీ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 19th వరకు జరుగుతాయి ప్రభా. అయిపోయేవారు ప్రభా. ఎవరికి ఏ జాబ్ ఎక్కడే ఉండదు, ఎవరిని ఎక్కడ నిలబెడతావో అది నీ ఉద్దేశమే ఉన్నది ప్రభా. ఎంతోమంది నిరుద్యోగులు జాబ్ల కోసం తిరుగుతూ ఉన్నారు. చదువులు అయిపోయి కొన్ని సంవత్సరాలు తిరుగుతారు. గత ప్రభుత్వం చేసిన దుర్వినియోగం ఈ ప్రభుత్వం చేయకుండా సహాయపడండి ప్రభా. ఇదైనా పాలించాలి. నేను ప్రార్థిస్తున్నాను అదేవా. ఆర్ఆర్బి రైల్వే జాబ్ల కోసం సిద్ధపడుతున్నవారు, రాస్తున్నవారు ఈ చిత్తంలో ఎవరు సెలెక్ట్ కావాలి అరటకు నీ కృప దయచేయండి. అయినా మాకైతే తమిళ విషయంలో అయినా మరి వాడి జాబ్ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. అదేవా ప్రార్థన ఆలకించండి. జవాబుని దేవుడిని దీవించండి, ఆశ్రయించండి. నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. దీవులు దయచేయండి. అన్ని విషయాల్లో సహాయపడమని కోరుకుంటున్నాను. ఇది జ్ఞాపకం చేసుకోండి. తను కూడా జాబ్ నేను ఏర్పాటు చేయండి. మేము మావయ్యకి జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే ఎన్నో జాబ్ గవర్నమెంట్ది తనకు పొందటకు, అది కాకుండా ఏదైనా అందులో జాబ్ పొందటకు ప్రియవిడిని దీవించండి. మార్గం సరళపరచండి. ప్రియవిడిని దీవించండి ప్రభా. నీపై మేము ఆనుకొని ఉన్నాం. రాని భర్తకు కూడా మరి జాబ్ కోసం కనిపెడుతున్నాను. ఆ విషయంలో కూడా ప్రియవిడికి సహాయపడండి. నా విషయంలో ప్రభా నీ చిత్తం బయలుపరచండి. మనలో నోటిఫికేషన్ కోసం కనిపెడుతున్నాను. సహాయపడండి నాయన. ఫస్ట్ తమ్మిని లైఫ్ సెటిల్ అయితే నాకు హ్యాపీ. మమ్మల్ని దీవించండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు. అన్ని విషయాలు సహాయపడి మ్యారేజ్ విషయంలో మాకు సరళపరచండి. నీ చిత్తం బయలుపరచు ప్రభా. నీ చిత్తంలో ఉన్నవారిని మాకు చూపించండి. మరి అది బొంబాయి ప్రపోజల్ విషయంలో నాకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నా కూతురు సేవకులై ఉండి ఆ స్థాయిలో వారు ఆలోచిస్తారు ప్రభా. నాకు అలా ఇచ్చావు కానీ వాక్యంతో మాట్లాడు. నేను వెళ్ళాలా వద్దా, అది నీ చిత్తమా కదా. వాక్యంతో మాట్లాడితే సమాధానం ఇస్తే వెళ్తాను, లేకపోతే వెళ్ళండి. నీ చిత్తంలో ఉన్నవారిని అయ్యా మాకు చూపించు, ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదే విడిపిడికి డిసెంబర్లో మా గృహంలో సంతోషాన్ని నింపండి. అద్భుతమైన కార్యం జరిగిందని మేము సాక్షి చెప్పుకో స్థుతి కలిగి ఉంటాము. నాకు నీ కృప దయచేయండి. సహాయపడి పాదసన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ నీ కృప సహాయం కోరుకుంటూ శత్రుకుతంత్రాలు అయిపోయింది. ధర వచ్చే భయమైన దృష్టిని తగిలించకుండా నీ ఖర్చు వేయండి. ఇటు చుట్టూ రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు. రక్షించమని కోరుకుంటూ మమ్మల్ని ప్రేమించినందుకు వస్తుంది. నేను నీకుని ఆతో పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నేను నామను హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామలో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనం మగునుగాక. ప్రేస్లాడండి. సో మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.